హాయ్ అండి. ఈరోజు మనకి మన ఛానల్లో మీకు నచ్చింది అంటే అందరికి నచ్చింది పప్పుచారు అంటాం కదా. పప్పుచారు ఉప్పుచారు కాంబినేషన్ అంటాం కదా. అలా నేను ఇప్పుడు పప్పుచారు చేస్తున్నాను. ముందుగా పప్పుని వేపుకుందాము. ఇదిగోండి కందిపప్పు. కుక్కర్లోనే వండుకుంటాం కాబట్టి అందుకే కుక్కర్లోనే పెట్టేశాను. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనకు కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, కొద్దిగా మసాలాలు అలాంటివి తగ్గించుకొని ఇలాంటి పప్పు చారులు కానీ మజ్జిగ చారులు ఇలాంటివి పెట్టుకుంటా ఉంటే కొద్దిగా బాగుంటుంది. అందుకని నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. ఇదిగోండి, అందులోనూ చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను. కొద్దిగానే మౌనంగా చేస్తున్నాను. చిన్న ఉల్లిపాయలు ఏం లేదు, సింపుల్ ప్రాసెస్, ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతోనే, అంటే కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయను. ఇట్లాగే బాగుంటుంది. కందిపప్పు వేపుకుంటేనే బాగుంటుందండి. పప్పుచారు కల్లా కందిపప్పు వేపుకుని ట్రై చేస్తేనే పప్పుచారు పెడితే బాగుంటుంది. కొంచెం దోరగా వేపుకొని మన ఛానల్లో 4-5 రోజుల నుంచి వీడియోస్ రావటం లేదు. కొంచెం హెల్త్ బాగోట్లేదు, ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగోక దానివల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇక నుంచి కంటిన్యూగా వస్తే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫుల్ వీడియోస్ కూడా చూడండి. తినేయే చూస్తున్నారు, తినేవి చూసే దానిలోనే వండి మీకు పెడతా ఉంటాను. అవి కూడా చూస్తేనే మీకు ఎలా వండుతున్నానా ఏంటన్నది అర్థమైంది. ఇప్పుడు ఎలా అన్నది చూపిస్తాను ప్రాసెస్. ఇదిగోండి, ఇలా లైట్గా బ్రౌన్గా వచ్చేటప్పుడు ఆఫ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు ఒక విషయం తెలుసా, కందిపప్పు కానీ ఏ పప్పు అయినా కూడా కడిగి ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకుంటే ఆ పప్పులో ఉన్న గ్యాసు అదంతా బయటకు పొంగి ఆ వాటర్ పడేసినాకే వండుకోవాలా. కానీ కొంతమంది అంటారు దానిలో ఉన్న విటమిన్ అంతా పోయిద్దని అంటారు, కానీ అలా కాదు. పప్పు అలా నానబెట్టి వండితేనే బాగుంటుంది దానికి అసలు. కానీ ఎవరికి తెలియదు, కొంతమంది తెలిసి ఉంటుంది. నాకు తెలిసి, నాకు కూడా ఈ మధ్య తెలిసింది. నేను ఇటువరకు మనకు కూడా అంతగా తెలియదు. నేను కూడా ఈ మధ్య ఎవరో దేనిలోనో చూసి, ఇన్స్టాలోనో దేనిలో చూసి తెలుసుకున్నాను. తర్వాత నుంచి నేను కూడా అలాగే చేస్తున్నాను. కానీ బాగుంది. అలాగే ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగినాక కడుక్కుందాం. వేడిది వెంటనే కొంచెం లోపలది కూడా ఇది అవ్వాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఆగి పప్పు కడిగేసుకుందాం. ఆలోపు చింతపండు అవి పిసుక్కుందాం. పప్పు కడిగేసేసి పప్పులో ఉడకబెట్టుకునేటప్పుడు నేనైతే కొంచెం పసుపును కొంచెం మంచి నూనె పోస్తాను, ఎందుకంటే తొందరగా ఉడికిద్దని. కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకుని ఉడకబెట్టుకుంటా. మీరు కూడా అలా ఉడకబెట్టుకోండి, ఎవరికైనా తెలియకపోతే కనుక బాగుంటుంది. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుని ఉడకనిచ్చుకుందాం. నేను చూడండి, పొయ్యి అంటించకుండా కుక్కర్ పెట్టేసి కూర్చుంది. ఓకే, నాని పలుకు. నాని, ఎందుకు ఇక్కడ వంటగదిలో ఉన్నావు నువ్వు? ఇప్పుడు తిన్నావుగా, వెళ్ళిపో, అటు లోపలికి వెళ్ళు. ఎంతసేపు వెనకాలే వంటగదిలోనే ఏం వేసిద్దా, ఏం తిందావా అని రంది. తింటూనే ఉంటాడు, మేత పొట్ట ఉంటూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటాడు వెనకాల కుయ్యి అంట. నాని, అమ్మో వీడియో తీస్తున్నారంట. వీడియో, అబ్బా వీడియోకి ఎంత పోజ్ ఇస్తున్నాడు. నాని, ఇటు తిరుగు. ఇదిగో, అమ్మా బాగానే ఉన్నావులే, పోజులు బాగానే ఇస్తున్నావుగా. అబ్బా మాట్లాడు మరి. నానమ్మ, ఇటు అన్నం తిన్నావా? పలుకు. ఆలోపు పులుపు అంతా గిన్నెలోకి తీసుకుందాం. నాని ఏం చేస్తున్నావు? పడుకున్నావా? చెప్పు. వాడు వింటున్నారండి మీరు? మా కోడి చూడండి ఎలా ఒకసారి ఎట్లా ఆడు నేను ప్యాక్ వేసినప్పుడు ఎలా రియాక్షన్ ఇస్తాడో మీకు వినిపిస్తాను. ఏం చేస్తున్నా? అమ్మా అన్నం తిన్నావా? ఏం కూర? చికెన్ వేసి పెట్టింది అక్క. అబ్బో బాగుందా నాని?
చెప్పు, మాట్లాడు. చికెన్ బాగుందా? తీస్తున్నావులే. అదేలే, వీడియో తీస్తున్నారా లేదా అని చూసుకుంటున్నావా? ఇప్పుడు కుర్చీ ఎవరిది? కుర్చీలు ఎందుకు కూర్చున్నా? కుర్చీ నీదేనా? నాని మాట్లాడు. ఇప్పుడు చింతపండు అంతా పులుపు గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇవి మనం సాంబార్కి అయితేనేమో మామూలుగా ఆయిల్ వేసి వేపుకుంటాము. పప్పుచారుకి అయితే అసలు అవసరం లేదు, ఇట్లా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు, చెన్నుల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ వేసుకుని దీనికి తగ్గ వాటర్ పోసుకొని పెట్టుకున్నాము. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు ఇంకెంతకన్నా ఇంకేమైనా డిఫరెంట్గా స్టైల్లో చేస్తే కామెంట్లో చెప్పండి. నా స్టైల్లో కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఇదిగోండి, ఉప్పు, కారం వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకున్నాం. కారం, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుని ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయా లేవో చూసుకుని కొంచెం వాటర్ కావాలంటే, పులుపు ఎక్కువ ఉంటే వాటర్ పోసుకుంటాం. కానీ చూడడానికి సింపుల్గా ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా. కానీ కొంతమంది కొన్ని డిఫరెంట్లో చేస్తారు, నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు ఉప్పు అవి సరిపోయా చూసుకున్నాక కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం పుల్లగా ఉంది, ఇంకా కొంచెం ఒక పొంగు వచ్చేదాకా ఉడకనిచ్చుకున్నాక పప్పు వేసుకుందాం. ఇదిగోండి, ఒకసారి మసులుతున్నాయి. ఆ మసిలేటప్పుడు మాత్రం ఆ కరివేపాకు ఆ వాసన ఉండి చూడండి అసలు ఎంత కమ్మగా వచ్చిద్దో. ఇప్పుడు పప్పులో కొంచెం ఎక్స్ట్రా వాటరు కొంచెం ఎక్కువ పోసుకున్నాను కదా, ఆ వాటర్ ఏం చేశానంటే పప్పు తిప్పే ముందే ఇంక తీస్తాంగా ఇంకా డైరెక్ట్గా దీనిలో పోసేసుకోవడమే. ఇప్పుడు పప్పు తిప్పుకుందాం. పప్పు తిప్పుకునేటప్పుడు ఉప్పు వేసేసుకుని దానిలో వేసినా కానీ కొంచెం దీనిలో కూడా కొంచెం ఉప్పు వేసుకొని తిప్పుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని పప్పు తిప్పేసుకుందాం. ఇవన్నీ చూపించాలా అని అనుకుంటారు, మాకు తెలియదా అని అనుకుంటారేమో. నా స్టైల్లో నేను ఎలా చేస్తానా అంటే న్యాచురల్గా ఏవి లేకుండా, కల్తీలు ఏమి వేయకుండా న్యాచురల్గా ఎలా చేస్తానన్నది నా స్టైల్లో చూపిద్దామని ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఏదైనా న్యాచురల్గా చేసేది, న్యాచురల్గా పండించేది టేస్ట్ ఎక్కువే కదా. ఇంకప్పుడు అలా మసలేటప్పుడు ఇంకా కొద్దిసేపు మసలిచ్చినాక ఈ పప్పు కూడా దానిలో వేసేసుకొని బాగా మసలించుకుందాం. చిన్న ఉల్లిపాయలే కాబట్టి ఉడికిపోతాయి వాటర్లోనే, కానీ చిన్న ఉల్లిపాయల టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇంకా ఇట్లా బాగా మసిలేటప్పుడు చూడండి పప్పు. అదేంది పప్పు ఏంటి అంత వేసావు, కూతంతే ఉందనుకుంటున్నారా? మా ఇంట్లో పప్పు అయినా చికెన్ అయినా పప్పు తిప్పినాక తీయాలా, చికెన్ ఏమో కారం వేసినాక తీయాల్సిందే. పిల్లలకి అంత ఇష్టం అనమాట, ముద్దపప్పు తింటారు. ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా పోసేసుకున్నాం. చూడండి, ఇదిగోండి, ఇంకా కొద్దిసేపు బాగా మరగనిస్తే ఆ టేస్ట్ ఏమి లేకపోయినా కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పు వేపాం కదా, ఆ టేస్టే చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిసేపు బాగా మరగనిద్దాం అన్నమాట. ఇక
ఏ మసాలా పొడి ఏమి వేయవసరం అసలు, సింపుల్గాను బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి చేసుకోండి, నోటికి ఎంత బాగుంటుందో. పల్లెడు అన్నం, వేడి వేడి అన్నం వేసుకుని పల్లెడు అన్నం, అందులోకి ఎండు చేపలు ఇవ్వండి. మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను, ఎండు చేపలు కూడా నానబెట్టాను. పప్పుచారు అంటే ఎండు చేపలు కదా, ఇవ్వండి. ఆల్రెడీ ఎండు చేపలు చేసి నానబెట్టాను. ఇప్పుడు రుద్దేసి వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఇది కూడా ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను. ఎందుకంటే ఇది ఉప్పు చేపే కాబట్టి దీనిపైన ఏమి జల్లుకో అవసరం లేదు. ఆ వీడియో కూడా మీకు చేసి పెడతాను. ఇదిగోండి, ఇంకా పప్పుచారు ఇట్లా బాగా మసిలిపోయి ఇట్లా వచ్చేసి చక్కగా కొంచెం. ఇంకప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు కూడా చూడండి ఉడికిపోయిన బాగా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇది పెట్టుకున్నాను తాలింపు వేసుకోవడానికి, ఎందుకంటే చిన్నగా పెద్దది కాకుండా ఇదైతే గుంటగుండి అన్నీ బాగా ఎగుతాయని. దీనిలో ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిపప్పును, పెసరపప్పు, ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అనమాట. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను. పప్పులో అయినా కూడా ఏ పప్పు వేసి ఉన్నా కూడా ఎల్లుల్లిపాయలు దానిలో తొక్కేసుకుని వేసుకుంటాను. మంచిది ఎల్లుల్లిపాయలు తింటే. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు కొద్దిగా ఇంగువ, అన్నీ వేగిపోయినాక తాలింపులో వేసేసుకుందాం. కరివేపాకు ఆల్రెడీ దానిలో వేసాను కాబట్టి తాలింపులో వేయట్లేదు. ఇదిగోండి అయిపోయింది పప్పుచారు. సింపుల్గా చిన్నుల్లిపాయలు ఎక్కువ ఐటమ్స్ లేకుండా పప్పుచారు కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్లో ఇలాంటి సింపుల్గా ఎటువంటి నెగటివ్లు ఏవి లేకుండా సింపుల్గా చేసేవి అన్ని వంటలు. ఇంకేమైనా మీకు వంటలు కావాలంటే కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలా నా స్టైల్లో ఒకసారి చేసుకుని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీతో కలుస్తాను. బాయ్.